ఇవ్వండి. అంటే అన్మ్యూట్ చేయండి. హాయ్, హలో అందరికి, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలనుకుంటున్నాను మనం ఇక్కడ కలుసుకోవడానికి కారణమైన మాక్యూస్ సార్కి. గుడ్ ఆఫ్టర్నూన్ మాక్యూస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ న్యూట్రిషన్ అండ్ థ్యాంక్ యూ మాక్యూస్. హాయ్ అండి, నా పేరు శిల్ప. నాకు ఈ బెస్ట్ కమ్యూనిటీ అండ్ దిస్ న్యూట్రిషన్ పరిచయం అయ్యి 3 years కంప్లీట్ అయింది. బిఫోర్ 3 years బ్యాక్ నేను ఒక హౌస్ వైఫ్. ఎప్పుడైతే 2 డెలివరీస్ అయ్యాయో నేను వెయిట్ చాలా పెరిగిపోయాను. అప్పుడు వెయిట్ తోటి చాలా అంటే బరువు పరంగా నేను చాలా సఫర్ అయ్యాను. అంటే నడక కూడా నాకు చాలా భారం అనిపించేది. అంతగా సఫర్ అయిన క్రమంలో మా హస్బెండ్ కి ఫస్ట్ ఈ న్యూట్రిషన్ పరిచయం అయింది. ఈ న్యూట్రిషన్ పరిచయం అయిన తర్వాత 2 months కి తను బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవడం స్టార్ట్ అయింది. ఆ బెస్ట్ రిజల్ట్ తీసుకున్న క్రమంలో నేను కూడా ఈ కమ్యూనిటీకి జాయిన్ అయ్యాను. అండ్ 5.5 months లో విత్ బెస్ట్ కోచెస్ గైడెన్స్ అండ్ న్యూట్రిషన్ సహాయంతో నేను 5.5 months లో 20 kgs వెయిట్ లాస్ అయ్యి విత్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను. అండ్ మోర్ ఇలా రిజల్ట్స్ సూపర్ గా తీసుకొని మోర్ పీపుల్ కి హెల్ప్ చేయాలని ఒక థాట్ తోటి కోచ్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. ఆ కోచ్ ఆప్షన్ తోటి బెస్ట్ గా టీమ్ ని ఫామ్ చేసి అండ్ మోర్ కోచెస్ గైడెన్స్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్ గైడెన్స్ అండ్ మై మెంటర్ సహాయంతో నేను ఈ బెస్ట్ పొజిషన్ కి రాగలిగాను. దీని అంతటికీ కారణం నాకి గ్రూప్ ని పరిచయం చేసిన వ్యక్తి. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై మెంటర్స్, థ్యాంక్ యూ మాక్యూస్ అండ్ థ్యాంక్ యూ కార్పొరేట్. అండ్ ఈ రోజు మనం కలుసుకుంది ఈ బెస్ట్ సక్సెస్ స్కిల్స్ మనం ముందు తీసుకెళ్లాలంటే ఫస్ట్ మన స్పీకర్ ని కూడా ఇన్వైట్ చేసుకోవాలి. అంతకంటే ముందు మీకు ఓ విషయం చెప్పాలి. ఈ రోజు మనకు డబల్ ధమాకా ఏంటో తెలుసా? ఇప్పటి నుంచి 4:30 వరకు మనకు సక్సెస్ స్కిల్స్ ట్రైనింగ్ జరుగుతుంది. అండ్ 4:30 to 5 ఎథిక్స్ ట్రైనింగ్ కూడా మన కార్పొరేట్ వాళ్ళు మనకి ఈ రోజు కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ లో కూడా మనం ఈ జూమ్ కాల్ లోనే కంటిన్యూగా వినొచ్చు. అండ్ మన ఈ గ్రోత్ కి కారణమైన కార్పొరేట్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి గ్రోత్ మనకు అందించడానికి ఈ రోజు సక్సెస్ స్కిల్స్ అనే ప్రోగ్రామ్స్ పెట్టారు కదా. ఇందులో మనకి 30 years నుంచి తను లారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో ఉండి సక్సెస్ లేని మనిషి ఈ రోజు 6 years ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 years లో ప్రెసిడెంట్ టీమ్ మెంబర్ గా ఎదిగారు. తన గ్రోత్ ఏం చేస్తే, ఎలాంటి మార్కెటింగ్ స్కిల్స్ యూజ్ చేస్తే, ఎలాంటి కష్టాలు పడితే, అంటే ఒక పొజిషన్ కి రావాలంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటి ఒడిదుడుకులు తనే ఏమో అనుభవించారు. అండ్ తన సక్సెస్ స్కిల్స్ ఏంటి మనతో పాటు షేర్ చేసి మన గ్రోత్ కూడా సక్సెస్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి పర్సన్ ని ఇన్వైట్ చేసుకుందామా? లెట్ మీ ఇన్వైట్ అవర్ హానరబుల్ గెస్ట్ స్పీకర్, ప్రెసిడెంట్ టీమ్ మెంబర్ Mr. Balagoni Yade sir, please welcome him on the screen. Okay, good afternoon, namaste andariki. Okay, Shilpa madam, wow, welcome. చాలా హ్యాపీగా ఉంది. మా సెషన్ 1.5 hours ఉంటుంది. అందరు రెడీ ఉన్నారా? రెడీ? ఓకే, నేర్చుకోవడానికి మార్చుకోవడానికి అందరు రెడీ ఉన్నట్టేనా? ఇంకెవరైనా రెడీ లేకపోతే అప్పుడే చేతిలో పెట్టుకుని మంచిగా తాగుతూ మనం సెషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే ఓకే హాయ్, నా పేరు బాలగోని యాదయ్య విజయలక్ష్మి. బాగున్నా? ఫోటో బాగుంది. ఇప్పుడు నేను కూడా బాగున్నాను. కానీ ఈ బెస్ట్ గ్రూప్ పరిచయంగా ముందుకు ఇలాంటి పేర్లు కూడా ఒక దగ్గర ఉండకపోయే పర్సన్స్ నేను. అలా ఈరోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ టీమ్ అంటే నాకు నేను నమ్మలేకపోతున్నాను. రియల్గా మన శిల్పా మేడం చెప్పినట్టు 30 years చాలా కష్టపడ్డాను మోటార్ ఫీల్డ్లో. కానీ ఎలాంటి నాకు ఆపర్చునిటీలు అనేది లేదు, డబ్బు అది అనేది కాదు, మైండ్ సెట్ కూడా కరెక్ట్ అయిపోయేది. అలాంటి సిచ్యువేషన్లో చాలా డబ్బు సంపాదించాలి అనుకున్న నేను రాత్రి పగలు కష్టపడ్డాను. కానీ ఎక్కడ ఏమున్నది అనేది కూడా, ఇది డిస్క్లైమర్, ఇది నా పర్సనల్ రిజల్ట్. బిఫోర్ హెర్బల్ లైఫ్ ఇలా ఉన్నాను. ఇక్కడికి వచ్చినాక
నా ఆహారపు అలవాట్లు మార్చుకొని, నా లైఫ్ స్టైల్ మార్చుకొని, నా కోచ్ ఏదైతే గైడెన్స్ ఇచ్చాడో, అలాగే నా మెంటర్స్, సిస్టమ్, కార్పొరేట్ ఇవన్నీ కరెక్ట్గా నేను గైడ్ తీసుకోవడం వల్ల ఈరోజు ప్రెసిడెంట్ టీమ్ అనే పిన్ను అచీవ్ అయ్యాను. థ్యాంక్ యూ మార్క్యూస్. ఓకే, బిఫోర్ హెర్బల్ లైఫ్ నా గ్రూప్ పరిచయం కాకముందుకు నేను ఒక సాధారణమైన మోటార్ ఫీల్డ్ నుంచి వచ్చాను. 30 years నా ఎక్స్పీరియన్స్ మోటార్ ఫీల్డ్లో. 30 yearsలో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను, హైదరాబాదు. ఎక్కువ డబ్బు సంపాదించాలి, నేను చదివింది చాలా తక్కువ, 10th క్లాస్. ఆ 10th క్లాస్కు నాకు ఎలాంటి జాబ్ రాదు, కానీ హైదరాబాద్ వచ్చి ఒక మంచి బిజినెస్ చేసి నేను చదువుకోకుండా నా పిల్లల్ని మంచిగా చదివించాలని మోటార్ ఫీల్డ్కి వచ్చాను. 30 yearsలో చాలా చాలా కోల్పోయాను, అలాగే హెల్త్ కోల్పోయాను, బరువు పెరిగాను. ఆ మోటార్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు ఒక తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్లో నాకు ఒకటి సెక్రటరీ పదవిని ఇచ్చారు. ఆ టైంలో ఫ్యామిలీకి కానీ ఎవరికి టైం అయిపోయేది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ 2011 నుంచి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా ట్రాన్స్పోర్ట్లో బిజీ ఉండేది, లారీ ఫీల్డ్లో బిజీ ఉండేది. ఒకసారి లారీల ప్రాబ్లం ఏదున్నా కానీ మేమందరం కలిసి ఒక యూనిట్గా, ఒక యూనియన్ తరఫున గవర్నమెంట్కు వినతి పత్రాలు ఇస్తూ వాళ్ళని కూడా కలిసినా కానీ ఎలాంటి నాకు సహకారాలు దొరకలేదు. ఎంతమంది వెళ్ళినా కానీ రేపు చూస్తాం, ఒక 1 monthలో కంప్లీట్ చేస్తాం, 2 monthsలో కంప్లీట్ చేస్తామని ఎన్ని హామీలు ఇచ్చినా నెరవేరేది కాదు. అలాంటి లైఫ్ స్టైల్ చాలా కోల్పోయాను. ఎక్కువ బరువు పెరిగాను. ఎప్పుడైతే బరువు పెరిగానో నా మైండ్ కూడా పనిచేయకుండా అయిపోయింది ఆ బరువుతో పాటు. అలాంటి సిచ్యువేషన్లో నేను అధిక బరువుతోటి ఎక్కువ మెడిటేషన్ చేయమని ఎంత చెప్పినా కానీ డాక్టరు నేను చేయబోయేది. అలాంటి టైంలో నాకు ఈ బెస్ట్ న్యూట్రిషన్ పరిచయం అయింది. ఎప్పుడైతే గ్రూప్ పరిచయం అయిందో రెగ్యులర్గా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేకుండా సెంటర్కి వెళ్ళడం వల్ల నా కోచ్ గైడెన్స్, ఆల్ న్యూట్రిషన్స్, నా లైఫ్ ఈరోజు ఇలా ఉందంటే రీజన్ ఏంటంటే నేను తీసుకున్న న్యూట్రిషన్ నా లైఫ్ను మార్చింది, నా బాడీనే మార్చింది. ఆ రోజు 2020లో నేను సైన్అప్ చేశాను ఒక కోచ్గా. అప్పటి నుంచి న్యూట్రిషన్ అంటే ఒక ఫ్యాషన్గా, ఇష్టంగా చాలా నేను తీసుకున్నాను. ఎప్పుడైతే న్యూట్రిషన్ తీసుకున్నానో ఒక 6 months నా జర్నీలో 23 kg బరువు తగ్గాను, ఫ్యాట్ లాస్ చేసుకున్నాను. నా లైఫ్ స్టైల్ని నిజంగా నాకు నేనే నమ్మలేని విధంగా నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్తో ఈరోజు ఎంత మంచిగా మేము ఎన్నుకున్నాను. అలాగే మా మేడం నా రిజల్ట్తో పాటు నేను వెళ్ళిన 1 weekకే మా మేడం తీసుకెళ్ళాను. ఎందుకంటే తను కూడా అధిక బరువు ఉన్నది, కానీ తన బరువు దాన్ని తినేట్లే. ఎప్పుడైతే గ్రూప్ పరిచయం అయిందో తను కూడా రెగ్యులర్గా నాతో రావడం వల్ల ప్రతిరోజు, ప్రతి ఈవెంట్, ప్రతి ప్రోగ్రామ్ ఇలా నాతో పాటు ఇద్దరం కలిసి జర్నీ చేసినాము. ఆమె కూడా అమేజింగ్గా 11 kg బరువు తగ్గి, ఆ రోజు డబ్బులు ఉన్నాయి కానీ మైండ్ సరిగ్గా లేదు. ఎప్పుడైతే కోల్పోయినామో స్మైల్ లేదు. ఈరోజు హెల్త్ వచ్చింది, మంచి కమ్యూనిటీలో జర్నీ చేస్తున్నాం, గ్రూప్ మంచి గ్రూప్, అలాగే న్యూట్రిషన్, ఇదంతా రిజల్ట్ తీసుకున్నాక మేము చాలా హ్యాపీగా, ఆనందంగా ఉన్నాం. ఒక 30 years మోటార్ ఫీల్డ్లో నేను కోల్పోయిన అన్ని 3 yearsలో హెర్బల్ లైఫ్లో అమేజింగ్ లైఫ్ స్టైల్ నేను తీసుకోగలిగాను. ఎంత మంచి లైఫ్ స్టైల్ రావడం నిజంగా బయట అయితే సాధ్యం కాదు. ఓన్లీ వన్ ఆఫ్ ద మన గ్రూప్లో సాధ్యమైతే అనే దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్గా నా ఫ్యామిలీ, నేను ఇలా హ్యాపీగా లీడ్ చేస్తూ నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను. ఎక్కడ వెళ్ళినా కానీ, గెస్ట్ స్పీకర్గా వెళ్ళినా కానీ, నేను నేర్చుకున్నది నేర్పించడానికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక 31 years మా మ్యారేజ్ అయ్యి ఎప్పుడు లేని హ్యాపీనెస్ ఇలా ఉంటే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎక్కువ మంది జీవితాలు మారిస్తే లైఫ్ ఇలా ఉంటుందా అనేది లైఫ్ స్టైల్ మార్చుకున్నప్పుడు అర్థమైంది. బిఫోర్ న్యూట్రిషన్ ఈ గ్రూప్ పరిచయం కాకముందుకు 30 సంవత్సరాలు నా మోటార్ ఫీల్డ్లో ఎప్పుడు కూడా టైం ఇవ్వలేదు నేను నా ఫ్యామిలీకి. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆ టైంలో మనశ్శాంతి లేదు.
హ్యాపీనెస్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడో ఒకసారి నా సౌత్ టూర్కి వెళ్ళాము. అక్కడ కన్యాకుమారిలో ఒక ఫోటో దిగాలన్నప్పుడు కొద్దిగా నాకున్న బిజీ పర్సన్గా, లారీ ట్రాన్స్పోర్ట్గా ఫోన్లు రావడం, ఫోటో దిగమంటే ఇలా కొద్దిగా ఫేస్ అలా పెట్టడం, కోపం రావడం అలా ఉంది. ఇక్కడ నా ఫ్యామిలీ, మా ఇద్దరు పిల్లలు మేము దిగినప్పుడు ఆ రోజు మాది ఒక 23rd 23వ పెళ్లి రోజు. అప్పుడు మా పిల్లలు మంచిగా ఆ రోజు మార్నింగ్ డాడీ తొందర రావాలి అంటే ఓకే అని వెళ్ళాను. నా బిజినెస్ ప్రకారంగా నా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో నాకు వీలు కాక నైట్ 8:30 తర్వాత వచ్చినప్పుడు మా పిల్లలు కొద్దిగా బాధపడ్డారు. ఏం డాడీ ఈరోజు బయటికి వెళ్దామంటే రాలేదని. మా మేడం కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఆ రోజు. కానీ నాకున్న లైఫ్ స్టైల్లో ఫ్యామిలీకి కాదు ఎవరికి కూడా టైం వేయలేని సిచ్యువేషన్లో ఉన్నా. అలాంటి సిచ్యువేషన్ మాతో పాటు మా పిల్లలకు కూడా నోటీస్ చేయడం జరిగింది. సండే కానీ హాలిడే ఉన్నప్పుడు సెంటర్ తీసుకెళ్ళడం, అలాగే ఫ్యామిలీ డేకు, లైఫ్ స్టైల్ డేకు, రిసార్ట్లకు, అలాగే ఇలాంటి అన్నిటికీ ఈ గ్రూప్కు వాళ్ళకి కనెక్ట్ చేస్తూ ఉంటే మా పిల్లలు కూడా నోటీస్ మంచిగా తింటూ మాతో పాటు ఎప్పుడైతే వీళ్ళు ఉన్నారో ద బెస్ట్ లైఫ్ స్టైల్ వచ్చింది. ఆఫ్టర్ నోటిషన్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ చూడండి ఎక్కడ కూడా స్మైల్ లేదు. ఎందుకంటే టెన్షన్స్, నా లైఫే మొత్తం టెన్షన్స్. నా టెన్షన్స్ అంతా నా పిల్లల మీద ఉండేది. అప్పుడు పిల్లల భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉన్నా నేను. ఆ తర్వాత నోటిషన్ తీసుకున్నాక ఒక 30 సంవత్సరాలు కోల్పోయిన నా లైఫ్ నిజంగా నా రిజల్ట్ కొంతమందికి షేర్ చేయడం వల్ల, వాళ్ళ కేరింగ్ తీసుకొని వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఇవ్వడం వల్ల ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్, బ్లాక్ అండ్ వైట్ నా లైఫ్ నుంచి ఈరోజు ఒక కలర్ఫుల్గా ఉన్నదంటే నిజంగా దట్ ఈస్ బికాస్ నా కోచ్ నిజంగా ఒకవేళ ఇది పరిచయం చేయకపోతే నా లైఫ్ ఎలా ఉండేది. థ్యాంక్ యూ మై కోచ్. ఎప్పుడు గ్రాట్యూడ్. మా కోచ్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాను. ఎక్కువ మందికి నేను హెల్ప్ చేస్తూ ఉంటే, నా రిజల్ట్ మంచి రిజల్ట్ షేర్ చేస్తూ ఉంటే పర్సన్ టు పర్సన్ ఇలా చాలా మందికి హెల్ప్ చేసి నేను ఒక కోచ్గా అన్ని నేర్చుకుంటూ ఉన్నా. ఎప్పుడైతే నేర్చుకుంటున్నావు ఎక్కువ మంది తయారు చేశానో వాళ్ళని కోచ్గా తయారు చేసి వాళ్ళు కూడా అమ్మ జట్టులో కూర్చోబెట్టడం, తర్వాత ట్రైనింగ్లు వినిపించడం, నాతో పాటు అన్నిటిలో ఉంచడం వల్ల వాళ్ళు కూడా గ్రూప్గా పెరుగుతూ ఉంటే ఆ రోజు 2022 ఫిబ్రవరి 23 ఆ రోజు నాకు నిజంగా మా స్పాన్సర్ మా సిస్టమ్ గమనించి మాకు సెంటర్ పెట్టేయడం జరిగింది. ఆ రోజు నుంచి చాలా మందిని కేర్ తీసుకోవడంలో నేను ముందు ఉండేది. అందరికంటే ముందు నేను వెళ్ళేది సెంటర్కి. ఎందుకంటే అప్పటి వరకు నేను నా స్పాన్సర్ దగ్గర ఉన్నప్పుడు బాధ్యత అనేది ఒక 75% ఉంటుంది. కానీ ఎప్పుడైతే నాకు సెంటర్ పెట్టించారో బాధ్యత అనేది నాకు పెరిగింది. కాబట్టి అందరికంటే ఫస్ట్ వెళ్ళి అన్ని చూసుకొని ప్రతి ఒక్కరి దగ్గరుండి చూసుకునేవాడిని నేర్చుకున్నాను. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా మంది లైఫ్లు మారుస్తూ ఉన్నాను. ప్రతి నెల కలర్స్ డే చేస్తూ ఉంటా. ఇదంతా 7:45 మార్కిస్ సార్ గుడ్ మార్నింగ్ ఫోటో ఆపర్చునిటీ కోసం అందరూ వెతుకుంటూ వచ్చేవాళ్ళు. నిజంగా ఈ టీం అంతా నిజంగా ద బెస్ట్ టీమ్, మై లైవ్లీ టీమ్. వీళ్ళంతా నా ప్రాణం, నా ఊపిరి. వీళ్ళు లేకుంటే నేను లేను, నేను లేకుంటే వాళ్ళు, నోటిషన్ లేకుంటే ఎవరూ లేరు. ఓకే, ఇలా మేము కరెక్ట్గా మంత్లీ అనేది కలర్స్ డే అనేది సెలబ్రేషన్ చాలా పండుగగా చేస్తూ ఉంటాము. అలాగే సెంటర్లో న్యూట్రిషన్ ఎప్పుడైతే తీసుకుంటామో, న్యూట్రిషన్ తీసుకున్నప్పుడే ప్రతి ఒక్కరు సెంటర్లో సప్లిమెంట్స్ అనేది ఇక్కడే వేసుకుంటా ఉంటారు. ఎందుకంటే సప్లిమెంట్స్ ఇంటికి వెళ్ళినాక వేసుకుంటామని ఏదో బిజీలో మర్చిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలంటే న్యూట్రిషన్ ఒకటే కాదు, గైడెన్స్ తో పాటు మనము సప్లిమెంట్స్ టైం టు టైం ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మోటివేషన్, గైడెన్స్ అనేది సెంటర్లో ఉంటుంది. మాతో పాటు ప్రతి ఒక్కరు అందులో ఫస్ట్ మేము ఉండాలి, తర్వాత వాళ్ళందరూ ఉంటూ ఉండాలి. అలాగే ఇంకా మోర్ అండ్ మోర్ పీపుల్కి హెల్ప్ చేయాలంటే ఇన్విటేషన్ కావచ్చు, ఏదైనా చెకప్ క్యాంపులు కూడా చూడండి. పర్సనల్గా చేస్తూ ఉంటాము, గ్రూప్గా చేస్తూ ఉంటాము. పర్సనల్ ఇంపార్టెంటే హెర్బల్ లైఫ్లో, గ్రూప్గా చేయడం కూడా ఇంపార్టెంటే. నేను ముందుకెళ్ళాలి, నాతో పాటు నా టీం ముందుకెళ్ళాలంటే కలిసి వర్క్ చేసినప్పుడే ఒక మంచి లైఫ్ అనేది హెర్బల్ లైఫ్లో వస్తుంది. ఓకే, ఇంతమందికి హెల్ప్ చేసినప్పుడు ఒక లారీ మెకానిక్
ఫీల్డ్లో ఒక టైర్లో ఎంత గాలి ఉండాలి, లోడింగ్ ఎంత కెపాసిటీ ఉంటుంది, ఒక ఇంజన్ ఎంత ఆయిల్ వేయాలి, గ్రీస్ ఎంత ఉండాలి, ఇవన్నీ టైర్లో ఇవన్నీ చెక్ చేసుకుంటేందుకు నాకు అందులో అవగాహన ఉంది. కానీ హెర్బలైఫ్కి వచ్చినప్పుడు ఎక్కువ మంది జీవితాలు మారుస్తున్నప్పుడు ఒక్కొక్క పర్సన్ ఎలా నేర్పించాలి అంటే నాకు నేర్చుకునేది రాదు కాబట్టి ఇక్కడ ట్రైనింగ్, పర్సనల్ ట్రైనింగ్ ఉంటుంది సిస్టంలో. అలాగే కార్పొరేట్ ట్రైనింగ్, ఈవెన్ మనకి ఎప్పుడైనా కార్పొరేట్ ట్రైనింగ్ ఎక్స్ట్రా వికెంజా, అలాగే ఏబిబిఎస్ కావచ్చు, లేదా ఎల్ఏఆర్, ఎఫ్టిఆర్, ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో నేర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళి నేర్చుకోవడానికి రెడీ ఉంది. అలా నేర్చుకుంటేనే నేను హెల్ప్ చేసుకున్న వాళ్ళకి కేర్ తీసుకోవడంలో, నేను అన్ని తెలుసుకొని ఉంటే వాళ్ళు కేర్ తీసుకొని వాళ్ళు కూడా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి మంచి అవకాశం ఉంటుందని ఫస్ట్ నేను ఒక్కడిని వెళ్ళాను. 2022 ఎక్స్ట్రా వీకెండ్ వెళ్ళినప్పుడు నిజంగా ఫ్లైర్ రిలీజ్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్నే టికెట్ సోల్డ్ అవుట్. చాలా మంది క్వాలిఫై అయ్యారు కానీ టికెట్ దొరకల. వై? చాలా మంది ఉన్నారు. అలా నేను ఒక్కరిని పర్చేజ్ చేశాను. నా డౌన్ లైన్ లో ఒక్కరు మాత్రమే పర్చేజ్ చేశారు. వాళ్ళిద్దరు మేమిద్దరం టికెట్స్. రియల్ గా గ్రేట్ గా అనిపించింది, బాధగా అనిపించింది. గ్రేట్ గా ఎందుకంటే మాకు టికెట్ బుక్ అయినాయి అనేది ఒకటి హ్యాపీనెస్. నా టీంకు టికెట్ పర్చేజ్ చేయలేకపోయారనేది కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక్కరిని వింటే నాకు మాత్రమే అర్థమవుతుంది, నేను వచ్చి వర్క్ చేస్తాను. అదే నా టీం అంతా వింటే నాతో పాటు వాళ్ళు వర్క్ చేస్తే తొందరగా వాళ్ళు సక్సెస్ అవుతారు, నేను సక్సెస్ అవుతాను. ఎవ్రీ టైం ఎక్స్ట్రా వీకెండ్ కానీ ఎక్కడ ఏ ట్రైనింగ్స్ ఉన్నా, కార్పొరేట్ ఈవెంట్స్ ఉన్నా, ప్రతి ఒక్కటి ఫస్ట్ టికెట్ పర్చేస్ చేయాలి, గ్రూప్ లో చేయాలి. అలాగే నన్ను చూసి నా టీం ఏదైతే ఉందో నేను ఏం చేసిన వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు బెంగళూరు వెళ్ళినప్పుడు ఫస్ట్ 4 మాత్రమే వెళ్ళాం. 2022లో 60 మెంబర్స్, 23లో 80 మెంబర్స్, 24లో 120, 25లో 26, మొన్న 2000 ఎబవ్. అంటే రోజుకు ఇంప్రూవ్ అవుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు విన్న వాళ్ళందరూ మైండ్ సెట్ మారడం అంటే రియల్లీ ఎక్స్ట్రా వీకెండ్ అని మెయిన్ కీ. ప్రతి ఒక్కరు మైండ్ సెట్ మారుతూ ఉంటుంది అక్కడ. అందుకే ఎక్స్ట్రా వీకెండ్ చాలా మంది వెళ్ళడం వల్ల, నేర్చుకోవడం వల్ల, నా టీం నేర్చుకోవడం వల్ల, ఎవరు గైడెన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటే టీం అనేది చాలా పెరుగుతుంది. ఫ్యామిలీ డే ఫస్ట్ నేను చేసినప్పుడు ఒక్క క్లబ్ ఆర్గనైజర్గా నేను ఒక్కడిని. ఈరోజు ఎంతమంది క్లబ్ ఆర్గనైజేషన్ చేస్తా ఉన్నా. చాలా మంది అంటారు బయట ఏముంది వెళ్తున్నావు, ఒక లారీ పెడితే 1000 రూపాయలు వస్తుంది, 1500 వస్తుంది, రిజల్ట్ వచ్చింది కదా, రిజల్ట్ వచ్చినాక ఇంకెందుకులే అని చాలా మంది అన్నారు. కానీ వాళ్ళది ట్రైనింగ్ వినని మైండ్ సెట్, న్యూట్రిషన్ తినని మైండ్ సెట్. నాది న్యూట్రిషన్ తింటూ ట్రైనింగ్ విన్న మైండ్ సెట్. నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు అది మాత్రమే కనిపిస్తుంది. మా స్పాన్సర్ ఎలా ఉన్నారు, అలాగే మా మెంటర్ ఎలా ఉన్నారు, మా సిస్టమ్ ఎలా ఉంది, చాలా మంది లీడర్స్ ఎలా ఎదిగారు, వాళ్ళందరూ చూస్తుంటే నేను కూడా కావాలని ఖచ్చితంగా మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాను. చాలా మంది అంటారు ఏం సంపాదించాం, చాలా సంపాదించాను, ఫ్యామిలీలో ఉండి ఎంతమంది నేను సంపాదించాను ఒక గొప్పగా ఫీల్ అవుతా ఉంటా. ఫస్ట్ నా బాడీ లాంగ్వేజ్ నుండి ఎలా ఉన్నా నేను ఎలా చేంజ్ అయ్యింది, ఇవన్నీ చేంజ్ అవ్వడానికి నిజంగా చాలా సిస్టమ్ సపోర్ట్, స్పాన్సర్ సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే బెస్ట్ రిజల్ట్ వచ్చి ఎక్కువ మంది మోర్ అండ్ మోర్ పీపుల్ హెల్ప్ చేసి కేర్ తీసుకుంటా ఉంటామో కొత్త అప్డేట్స్ చాలా వస్తూ ఉంటాయి. అవన్నీ వినియోగించుకొని ఎక్కువ మందికి హెల్ప్ చేస్తూ ఉంటే నిజంగా ఒక 30 years లో మట్టి, దుమ్ము, ధూళి, అసలు డ్రెస్ ఎలా ఉండేది నాది అనేది నాకు ఎవరి లైఫ్ అసలు ఎంతో నేర్పించింది, ఎంతో లైఫ్ ఇచ్చింది. ఈరోజు ఆధార్ కార్డులో పేరు తప్ప నాకు తెలియని నేను ఈరోజు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆ గెస్పీర్గా వెళ్ళి వాళ్ళు నాకంటే లీడర్ చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని చూసి చాలా నేర్చుకుంటేందుకు వెళ్తాను. నేను నేర్పడం ఎంత ఇంపార్టెంటో నేను నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు ఆటోగ్రాఫ్ ఇస్తున్నా నేను. అసలు ఆటోగ్రాఫ్ అంటే తెలియదు.
వేరే వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. నేను ఈరోజు ఎంతో మందికి ఆటోగ్రాఫ్ ఇస్తున్నా అంటే దట్ ఈస్ రీజన్ రియల్ గా కోచెస్. అలాగే నేను ఒక్కనే కాదు, కోచెస్ సూపర్వైజర్ లా చేయాలి. సూపర్వైజర్ ని ఇప్పుడు ఎక్స్ట్రా వేకెన్సీ సూపర్వైజర్ ఉంటుంది. ఆ సూపర్వైజర్ మైండ్ సెట్ ఏంటంటే అక్కడి నుంచి ట్రైనింగ్ విన్న తర్వాత హైదరాబాద్ వచ్చినాక అమేజింగ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి బిగ్ పిక్చర్ అర్థమైంది. అక్కడ నేనేం చెయ్యాలనే క్లారిటీ వచ్చింది. అక్కడ ఒకవేళ రాలేదనుకో, నేను రాను అని వాళ్ళ ఇంటికాడ ఉన్నారనుకో చేయలేరు. వాళ్ళని తీసుకుపోయే బాధ్యత ఒక లీడర్ గా నా బాధ్యత. అందుకే వాళ్ళకి ఏదైతే అక్కడ బిగ్ పిక్చర్ చూపించినో ఎవరి వరకు వాళ్ళు చేయడం, ఎవరి టార్గెట్ వాళ్ళు కంప్లీట్ చేసుకోవడం, ఎవరి లైఫ్ వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడం అనేది ఉంటుంది. జైపూర్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఎల్డిఆర్ ట్రైనింగ్, లీడర్షిప్ ట్రైనింగ్ వెరీ ఇంపార్టెంట్. అది ఆ లీడర్షిప్ ట్రైనింగ్ కోసం ప్రతి ఒక్కరూ అమేజింగ్ గా ఎదురు చూస్తారు. లీడర్షిప్ ట్రైనింగ్ ఎప్పుడు వస్తుంది? క్వాలిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ క్వాలిఫికేషన్ వచ్చినా కానీ దానికోసమే వర్క్ చేసి ఆ లీడర్షిప్ ట్రైనింగ్ ఎప్పుడైతే వింటారో లీడర్షిప్ లక్షణాలు వస్తున్నాయి. అక్కడ వాళ్ళు హైదరాబాద్ వచ్చినాక వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎంతమందితోటి నిజంగా లీడర్షిప్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కువ మందితోటి లీడర్షిప్ ట్రైనింగ్ వెళ్తే మనం తొందరగా ముందుకెళ్తాం. వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది, అలాగే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మోర్ అండ్ మోర్ పీపుల్కి హెల్ప్ చేసినప్పుడు మన మైండ్ సెట్ అనేది ఇంకా గ్రోత్ కావాలి. అలా నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఏదైనా ట్రైనింగ్, ఆనర్స్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు, ఎప్పిటిఆర్ ఇవన్నీ ట్రైనింగ్స్ వెళ్ళినప్పుడు అక్కడ లెజెండ్స్, లీడర్స్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళతో ఒక ఫోటో ఆపర్చునిటీ అని అడిగి తీసుకున్నప్పుడు హ్యాపీనెస్ సూపర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక కొన్ని సంవత్సరాల నుంచి హెర్బల్ లైఫ్ లో లీడ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళతోటి ఒక ఫోటో ఆపర్చునిటీ దిగినప్పుడు ఆ గుండెల్లో పెట్టుకుంటా, వీళ్ళలాగా నేను తయారు కావాలి, వీళ్ళలాగా నేను సక్సెస్ కావాలి, వీళ్ళలాగా నేను లీడ్ చేయాలి, ఎక్కువ రోజులు హెర్బల్ లైఫ్ లో ఉండాలి అంటే నేను ఏం చేయాలనేది కొన్ని నేను ఇంటికి వచ్చి ఆ రోజు హ్యాపీగా మేమిద్దరం కూడా, మా మేడం నేను ఇద్దరము మాట్లాడుకొని వీళ్ళలాగా తయారు కావాలంటే మనం ఏం చేయాలి, అదే రోజు రేపటిది రోజు నేను ఏం చేయాలి, ఈ మంత్ ఏం చేయాలి, గోల్స్ ఇవన్నీ రాసుకుంటాం, ప్రిపేర్ అవుతా ఉంటాం అన్నట్టు. ఇది లిస్బన్ పోయినప్పుడు ఎక్కువ మంది లైఫ్లు మార్చి మెల్టింగ్, అప్పుడైనా మెల్టింగ్ లెవెల్ గా పోయినా నేను 2024 అనుకుంటాను, అది 24 ఆ లిస్బన్ లో ఉన్నప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా బ్రేక్ఫాస్ట్ క్వాలిఫికేషన్ ఉంది, అందులో నేను క్వాలిఫై అయినా. అక్కడ సైంటిస్టులు, పిహెచ్డి చేసిన డాక్టర్స్ వాళ్ళందరితోటి ఇట్లా మేము బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన జెండా ఇండియన్ ఫ్లాగ్ తీసుకొని మనం అక్కడ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఎక్కడో ఒక ఆటో నగర్ లో, హైదరాబాద్ లో చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన మనము ఈ రోజు ప్రపంచ దేశాలు తిప్పుతుంది హెర్బల్ లైఫ్. అంటే మనం ఏం చేస్తే హెర్బల్ లైఫ్ లో మనం ఇలా చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ గా చాలా మంది. అలాగే వెకేషన్ క్వాలిఫికేషన్, మోర్ అండ్ మోర్ పీపుల్ హెల్ప్ చేయడం, పర్సనల్ వాల్యూస్ చాలా మందికి ఇప్పుడు ఒక 100-150 మా సెంటర్ లో ఉండేది. అలాగే మోర్ అండ్ మోర్ ఫస్ట్ క్లైన్ కోచెస్ తయారు చేసిన, ఎక్కువ మంది కోచెస్ తయారు చేసినప్పుడు వాళ్ళు తినే కన్జంప్షన్, పర్సనల్ గా తినే కన్జంప్షన్ కావచ్చు, ఎక్కువ మందికి వాళ్ళు ప్లాటినం కావచ్చు, ఏదైనా చేసినప్పుడు వాళ్ళు వాల్యూమ్స్, పీపీవి నాది, ఇవన్నీ గ్రూప్ వాల్యూమ్స్ కలుస్తూ ఉంటాయి. ఎక్కువ పర్సనల్ వాల్యూమ్స్, హై పర్సనల్ వాల్యూమ్ చేసినప్పుడు నేను మలేషియా వెకేషన్ అయినప్పుడు ఎప్పుడు కూడా మా పిల్లలు ఓన్లీ హైదరాబాద్ అంతే, అలాంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి వెకేషన్ చాలా హ్యాపీగా అక్కడ మంచి మంచి లీడర్స్ 50K నిజంగా చైర్మన్ క్లబ్ తోటి మనం ఉండడం అనేది నిజంగా ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ చరణ్జిత్ సార్ గారు. ఇలా గొప్ప పర్సన్స్ కలవడము, లీడర్స్ కలవడం చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే కలుస్తూ ఉంటామో ఇవన్నీ కూడా ఇది దుబాయ్ ఎపిటిఆర్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా అక్కడ కూడా మంచిగా ఎంజాయ్ చేసినాము. అక్కడ ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్. మనం 2 days 3 days మనం అక్కడ తిరిగి చూసినప్పుడు ఏమో కానీ ఆ ట్రైనింగ్ అనేది నిజంగా ఒకవేళ దానికి క్వాలిఫై కాకపోతే దుబాయ్ అనేది నాకు తెలియదు. చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. ఎందుకోసం అంటే మన కోసం ఆ ట్రైనింగ్ క్వాలిఫికేషన్. చాలా మంది క్వాలిఫికేషన్ చూడాలి ఫ్లైర్ చూసినప్పుడు, ఎప్పుడు ఫ్లైర్ కింది నుంచి చదువుతానే, పైనుంచి కాదు, కింది నుంచి చదవాలి. పైనుంచి ఏముంటది, నా కోసం కాదు, పైనుంచి నేను తయారు చేసిన వాళ్ళ కోసం. ఎప్పుడైనా ఫ్లైర్ కింద నుంచి అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా పాటించాలి. దాన్ని ఏం చేస్తే నేను సక్సెస్ అవుతా అనేది ఫ్లైర్ రిలీజ్ అయిన వెంటనే నేను అప్డేట్ లో ఉంటా. ఒకవేళ చూసుకోలే అనుకో
టికెట్స్ అనేది పర్చేస్ కాకుండా సోల్డ్ అవుట్ అవుతాయి. అప్పుడు నష్టపోతాం. కాబట్టి ఎవ్రీ డే అప్డేట్ ఖచ్చితంగా. ఇక్కడ సింగపూర్ వెకేషన్స్ చాలా ఎంజాయ్ చేసాం మా పిల్లలతోటి. ఇదొకటి ఎన్ఎంటి అంటే నిజంగా న్యూ మిల్ టీమ్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే చదువు లేదు, తక్కువ చదువు, మాకే ఉందిలే అనుకున్నాము. కానీ ఒక మెడికల్ చదివిన వాళ్ళకు డాక్టరేట్ ఇవ్వడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో మాత్రమే ఇలాంటిది ఉంటుంది. కానీ మాకు ఆ రోజు ఫైట్స్ తో సహా సప్లిమెంట్స్, షేకులు, అక్కడ ఎక్స్పీరియన్స్, పాంచాలి మేడం తోటి అక్కడ అది ఊహించుకుంటే అనిపిస్తుంది, కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తుంది. దట్ ఈస్ ఫైర్. నిజంగా ఒక సాధారణమైన వ్యక్తులం. 25 సంవత్సరాలు మా మేడం హౌస్ వైఫ్, ఒక 30 years ఒక సాధారణమైన మోటార్ ఫీల్డ్. అలాంటి పర్సన్ ని ఈరోజు ఎక్స్ట్రాడినరీగా రికగ్నిషన్ చేస్తుంటే అసలు ఈ లైఫ్ స్టైల్ ఏంటి? నేను ఇప్పటి వరకు నేను బ్లేజరు ఇలాంటి షూ ఎప్పుడు వేయలేదు. అలాంటిది నన్ను ఒక అమేజింగ్ లీడర్స్ తోటి కార్పొరేట్ ఆ రోజు చాలా చాలా నాకు కార్పొరేట్కి ధన్యవాదాలు. ఎందుకంటే అసాధారణంగా తీర్చిదిద్దిన మా కోచెస్ కు, ట్రైనింగ్ సిస్టానికి, ఇంత మంచిగా తయారు చేసిన లీడర్షిప్ కు, ఆల్ లీడర్షిప్ ప్రత్యక్షంగా పరోక్షంగా అందరితో నేర్చుకున్నా నేను ఒక దగ్గర పోయినప్పుడు. అదే ఈరోజు ఆ న్యూ మిల్ టీమ్ ఎక్స్పీరియన్స్ లో అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతంగా మా మేడం అయితే చాలా ఒక 2 గంటలు ఫీల్ అయింది. వంటింట్లో వర్క్ చేసుకున్నాను నేను. వంటింటి కుందేలు అంటారు కదా, బట్టలు, బాసన్లు, టిఫినీలు, బాక్సులు కట్టి నేను ఈరోజు ఇక్కడ బెంగళూరులో జరిగిన ఈవెంట్ లో నాకు ఒక బెస్ట్ లైఫ్ వచ్చింది, బెస్ట్ టైం వచ్చింది. ఇలాంటిది అందరికీ రావాలని ఆ రోజు అనుకున్నా. నాతో పాటు నా టీం కూడా రావాలంటే నేను ఏం చెయ్యాలి? నా ఒక్కడిని తీసుకుంటే స్వార్థం, హెర్బలైఫ్ స్వార్థం ఉండదు. నాతో పాటు నా టీం అందరికీ న్యూ మిల్ టీమ్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే మనం ఏం చేసి మన టీంని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు ఒక మంచి హ్యాపీనెస్ తోటి మంచి మైండ్ సెట్ మార్చుకొని వచ్చాను. ఇంకా కూడా మార్చుకోవాలని ఆ రోజు వచ్చినాక చాలా మంది లైఫ్ మార్చాక నిజంగా ఈ రోజు ఎంత మంచి లైఫ్ స్టైల్, బిఫోర్ నా లైఫ్ స్టైల్, ఇప్పుడు నా లైఫ్ స్టైల్ మార్చడానికి ఇంత మంచి గ్రూప్ పరిచయం చేసిన మై కోచెస్ రేఖా మేడం అండ్ శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక మెంటర్ గా బాధ్యత తీసుకొని పిల్లల్ని ఎలా డిసిప్లిన్ గా, డిగ్నిటీగా ఎలా పెంచాలి, అలా పెంచిన వన్ డైమండ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీం అంకిత మేడం అండ్ వెంకటేష్ సార్కు జన్మదినంలో నేనైతే రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను ఏం చేస్తే 6 సంవత్సరాలలో ప్రెసిడెంట్ ఏమైనా అనేది మీకు కూడా కొన్ని నేర్పిస్తాను. 2024 తారీఖు నేను ఒక పీసీగా సైన్అప్ చేసిన. ఆ రోజు సైన్అప్ చేసినప్పుడు నాకు తెలియదు, కానీ అవర్ పర్పస్ ఇప్పుడు ఏంటంటే అవర్ పర్పస్ మేకింగ్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్. ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచడమే మార్క్యూస్ మిషన్ లో ప్రతి ఒక్కరికి మార్క్యూస్ గారు ఇచ్చిన, మనకు నిజంగా కొంతమందిని ఎంచుకుంటారట మార్క్యూస్ గారు సోల్జర్స్ ని. వీళ్ళు కొంతమంది జీవితాలు మారుస్తారని అంతమందిలో నేను ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మార్క్యూస్. ఓకే, అవర్ పర్పస్, ఒక కోచ్ గా మన పర్పస్. నాకు ఒక గోల్ ఉండేది. ఫస్ట్ నా వెయిట్, హెల్త్ పరంగా ఏదన్నా చిన్న ఉన్నా కానీ అది కరెక్ట్ గా కరెక్షన్ చేసుకోవాలి, ఖచ్చితంగా దాన్ని నార్మల్ చేసుకోవాలి, ఐడియల్ వెయిట్ లో ఉండాలి అని నా తపన. నా మైండ్ సెట్ 30 years మోటార్ ఫీల్డ్ లో మైండ్ సెట్ చాలా ర్యాష్ గా ఉన్నా నేను ఎప్పుడైతే 23 kg బరువు తగ్గానో చిన్నగా నా మైండ్ సెట్ మార్చుకున్నాను. అలా డ్రెస్ వేసుకున్నా నేను. ఈరోజు ఒక హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ లాగా తయారు చేసింది ఈ న్యూట్రిషన్ అండ్ కమ్యూనిటీ ఈ గ్రూప్. ఇలా ఒక గోల్ అనేది ఉండే. ఆ గోల్ అయిపోయినాక
హెర్బల్ లైఫ్ లో ఎప్పుడైతే 2 నుంచి 4 కలిపి చేస్తే అంబాసిడర్ ప్రోగ్రామ్, ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ఉందో, ఆ ప్రోగ్రామ్ లో రియల్ గా అక్కడ అర్థమైంది నాకు. ఇందులో ఓన్లీ రిజల్ట్ ఒకటే కాదు, డిస్కౌంట్ ఒకటే కాదు, ఫ్యూచర్ ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుంది ఈ గ్రూప్. అందుకే బిజినెస్ గోల్, బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ గోల్ నెక్స్ట్ నాదేంటి, మంచి రిజల్ట్ వచ్చింది. మా కోచ్ ఒకటే అన్నాడు, నీకు వచ్చిన రిజల్ట్ కొంతమందికి షేర్ చేస్తే నీ లైఫ్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది అన్నాడు. అప్పటికే మా స్పాన్సర్ మంచి రైజ్ లో ఉన్నాడు, మంచి అలాంటి సక్సెస్ఫుల్ స్టోరీ నేను విన్నప్పుడు నాకు కూడా నా స్పాన్సరేనా రియల్ గా నా కోచ్, ఆయన ఎక్స్పీరియన్సే నా మైండ్ సెట్ మార్చింది. అలాంటి పర్సనే మాట్లాడినప్పుడు నేనెందుకు మారొద్దు అనుకున్నా. బిజినెస్ గోల్స్ ఎలా పెట్టుకోవాలి, బిజినెస్ ఎలా చేయాలి, ఖచ్చితంగా ఈ బిజినెస్ నాకు అవసరం, నా టీంకు అవసరం, నా ఫ్యామిలీకి అవసరం, నా లైఫ్కు అవసరం. అందుకే నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, వెల్త్ ఉండాలి. నిజంగా ఆరోగ్యం ఒకటే ఉంటే కాదు, డబ్బు కూడా ఉండాలి. డబ్బు ఒకటే ఉంటే కాదు, ఆరోగ్యం ఒకటే కాదు, మనశ్శాంతి ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, అలాగే సక్సెస్ ఉండాలి. ఎందుకంటే ఫెయిల్ అయిపోయినా నా బిజినెస్ లో 30 years లో చాలా లాస్ అయిపోయినా. మోటార్ ఫీల్డ్ లో 2020 మార్చ్ తర్వాత, కరోనా తర్వాత నా బిజినెస్ జీరో. 30 years బిజినెస్ మొత్తం జీరో అయిపోయింది. నాకు ఎలాంటి ఆల్కహాల్, బ్యాడ్ హ్యాబిట్స్ ఏది లేదు. అయినా బిజినెస్ అనేది నాది 30 years 30 seconds లో వెళ్ళిపోయింది అన్నట్టుగా అయిపోయింది. అంత డేంజర్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది నా బిజినెస్. చాలా లాస్ అయిపోయినా. అలాంటి టైంలో హెర్బల్ లైఫ్ ఇక్కడికి వచ్చినాక, అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ విన్నాక, ట్రైనింగ్స్ ఎప్పుడైతే ట్రైనింగ్స్ వింటున్నో లైఫ్ స్టైల్ గోల్ ఎలా ఉండాలో నేను నేర్చుకున్నా. నా లైఫ్ స్టైల్ నిజంగా నేను ఎలా ఉండాలంటే నేనే నిర్ణయించుకోవాలి. అలా నేను సక్సెస్ కావాలంటే మోర్ అండ్ మోర్ పీపుల్ హెల్ప్ చేయాలి. టోటల్ ప్లాన్ ఉండాలి. నాదొక ప్లాన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ప్లాన్. ఈ రోజు ఇప్పుడే స్పాట్లో అనుకుంటే కాదది. వీక్లీ ప్లాన్, నిజంగా 3 type ఆఫ్ ప్లాన్స్: వీక్లీ ప్లాన్, మంత్లీ ప్లాన్, అలాగే 90 days ప్లాన్. ఒక రోజుకు 4 గంటలు వర్క్ చేయాలి. ఏదైనా సరే టూల్స్, ప్రతి ఒక్క టూల్స్ వినియోగించుకోవాలి. హెర్బల్ లైఫ్ కోచ్ కు ఎన్ని టూల్స్ ఉన్నాయో అన్ని, ఒక్కొక్కరు ఒక టూల్స్, ఒకరు చేసింది ఒకరికి చేయనికి రాదు. ఇప్పుడు నేను చేసేది మా మేడం చేయలేదు, మా మేడం చేసింది నేను చేయలేదు. అందుకే ఏ టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ అనేది ఎవరైనా ఏదైనా ఉపయోగించుకోవచ్చు. వర్కింగ్ అవర్ పర్ డే 4 hours కంపల్సరీ చేయాలి. ఎలా అంటే మండే టు ఫ్రైడే పెట్టుకున్నాను నేను. 5 working hours లో, 5 working days లో ఖచ్చితంగా నేను 4 గంటలు వర్క్ చేయవలసిందే. నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా లైఫ్ కోసం, ఎవరి కోసం నేను చేయట్లేదు. అలాగే వీక్లీ 5 రోజులు చేయాలి. తర్వాత మంత్లీ ప్లాన్ పెట్టుకున్నా, 90 days ప్లాన్. ఈ 90 days ప్లాన్ లో నేను చేసింది రోజుకు 4 గంటల వర్క్. మా సార్ ఒకటే చెప్పాడు, నీ లైఫ్ మారాలి అంటే ఈ రోజు ఒక కోచ్ ఆప్షన్ తీసుకున్నాక, సైన్ అప్ చేసినాక, నువ్వు ఇంట్లో కూర్చుంటే ఈ రోజు ఒక 50-60 సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది, కష్టపడవలసి వస్తుంది. ఈ రోజు నువ్వు నీ కోసం ఒక 4 గంటలు రోజు వర్క్ చేస్తే ఫ్యూచర్ లో హ్యాపీగా ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు. అంత లైఫ్ ఉంటది. ఏది కావాలి ఆప్షన్ నువ్వు ఎంచుకో. ఫ్యూచర్ లో ఇప్పుడు ఏసీలో కూర్చొని ఉండాలా, ఫ్యూచర్ లో కష్టపడి చెమటపడి సెట్ రాంగా నువ్వు కష్టపడాలా, లేదా ఇప్పుడు సెట్ రాంగా కష్టపడాలా, ఫ్యూచర్ లో హ్యాపీగా ఏసీలలో కూర్చొని హ్యాపీగా ఉండాలా. ఏది కావాలో ఏ బి ఏది ఎంచుకోవాలన్నాడు. నాకు ఒకటే అర్థమైంది, 30 years కష్టపడితే ఎక్కడ సక్సెస్ కాలే. కానీ నాకంటే ముందున్న వాళ్ళు చూశాను, లీడర్స్ ని, సీనియర్స్ చూసినప్పుడు హెర్బల్ లైఫ్ లో మంచి సక్సెస్ లో ఉన్నాను. వాళ్ళలాగా నేను వెళ్ళాలంటే నేను కూడా ఈ రోజు బయటికి వెళ్ళి వర్క్ చేయాలి. ఒక ప్లాన్, ఖచ్చితంగా వర్క్ చేస్తే నాకు కూడా ఫ్యూచర్ ఉంటది అనేది ఎప్పుడు కూడా నేను ఇంట్లో లేను. ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు మాత్రం ఇంట్లో ఉండేది, మిగతా డబ్బు బయట ఉండేది. అలా నేను ఎన్నో టైప్ ఆఫ్ టూల్స్ ఉపయోగించిన, ఆఫీస్ పార్టీలు, అలాగే చాలా హోమ్ విజిట్లు అని చేసిన. మరి ఒక కోచ్గా మనకేముంటది బెనిఫిట్స్ అనేది కూడా తెలుసుకోవాలి. చాలా మంది కొత్త అసోసియేట్లు ఉంటారు ఇక్కడ, కొత్త సైన్ అప్ చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఇక్కడ మనకి ఏంటంటే ద బెస్ట్ ఆపర్చునిటీ ఎవరికైనా
ఓన్లీ విజయలక్ష్మి అదే కాదు, ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ ఒకటే హెర్బలైఫ్. కాకపోతే నీలో మార్పు. నో స్టార్ట్అప్. ఫస్ట్ నిజంగా ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి డబ్బుతో ఖర్చు చేస్తాం, నో బాస్, ఎవరు బాసులు ఉండరు ఇక్కడ. నో స్టాఫ్, మనకు స్టాఫ్ అవసరమే లేదు. నో సాలరీ, నో ఆఫీస్, నో రెంట్, నో రిస్క్, నో లాస్. మరి ఇంకెందుకు మనకు, ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు కదా. ఎలా అంటే మనం నిజంగా లోకల్ బిజినెస్ కాదు, నేషనల్ బిజినెస్ కాదు, ఐఎమ్ ఏ ఇంటర్నేషనల్ బిజినెస్. ఇంటర్నేషనల్ బిజినెస్ గొప్పగా చెప్పుకోవచ్చు మనం. ఫ్రీడమ్ ఆఫ్ టైం, నిజంగా టైం ఫ్రీడమ్. మనకు బాస్ ఉండడు, పలానా టైంకి వచ్చేసి కరెక్ట్ టైం పని చేయాలి, లేదా సాలరీ కట్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఫ్రీడమ్, నిజంగా మనకు మంచి ఫ్రీడమ్. నువ్వేం చేస్తే సక్సెస్ అవుతావు. ఎన్ని గంటలు వర్క్ చేయాలి, ఇప్పుడు 4 గంటలు అంటే 4 కాదు, 8 గంటలు కూడా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే మనది జాబ్ కాదు, బిజినెస్. నువ్వెంత చేస్తే అంత, ఎంత కష్టపడితే అంత ఫలితం మనకే వస్తుంది, ఎవరికి రాదు. నేను చేస్తే నాకే వస్తుంది, నా స్పాన్సర్ చేస్తే ఆయనకే వస్తుంది, నా డౌన్లైన్ నేను ఎవరికైతే పరిచయం చేసిన కోచెస్ వాళ్ళకే వస్తుంది. నిజంగా నాది నాకు రావాలంటే నేనే ఎక్కువ కష్టపడాలి. టైం ఫ్రీడమ్. 5 గంటలు చేస్తావా, 8 గంటలు చేస్తావా, ఏదన్నా చెయ్యి. నిజంగా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నిజంగా ఒకప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే తెలియదు. ఎప్పుడైతే బిజినెస్ లాస్ అయిందో అప్పుడు తెలిసింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఎలా ఉండాలి. 1 రూపాయి లేకుండా 100 రూపీస్ పెట్రోల్ కొట్టేయడానికి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా నేను. మోటార్ ఫీల్డ్ లో లాస్ అయినప్పుడు ఎంతో డబ్బులు వచ్చినప్పుడు అర్థం కాలే, డబ్బుల వాల్యూ తెలవలే. ఎలా అంటే ఎలా వచ్చినా ఖర్చు పెట్టుకోవడం, వస్తున్నాయి కదా అని. డబ్బు ఖర్చు పెట్టడంలో కూడా స్కిల్స్ ఉండాలి అనేది ఇక్కడికి వచ్చాక తెలిసింది రియల్ గా. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఏది కావాలంటే నా పిల్లలు కానీ నేను కానీ, అలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది ఇక్కడ. ట్రావెల్ చేయడం, ఫారెన్ ట్రావెల్, అవుట్ ఆఫ్ కంట్రీ. నిజంగా చూడండి, ఇక్కడ అసలు ట్రావెల్ చేయడం మా ఇంట్లో ఎవ్వరికీ తెలియదు, మా రిలేషన్ లో కూడా తెలియదు ఇప్పటి వరకు. డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కించింది. ఈరోజు కొంతమందికి హెల్ప్ చేయడం వల్ల, కేర్ తీసుకోవడం వల్ల, కోచెస్ తయారు చేయడం వల్ల, నా మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల, నా లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల, ఇదంతా ఈరోజు ఎన్నో బయట తిరిగి వస్తా ఉన్నా. హైదరాబాదు, విజయవాడ, ఖమ్మం అవి లారీ డ్రైవర్ గా చేసేది. అలాంటిది అవుట్ ఆఫ్ కంట్రీ ఎర్ర బస్ ఎక్కువ వచ్చి ఈరోజు ఎయిర్ బస్సులలో ప్రయాణిస్తున్నాం. దట్ ఈస్ రీజన్. నిజంగా హెర్బలైఫ్ పరిచయం అయ్యడం ఎంత ఇంపార్టెంటో మన కోసం మనం వర్క్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి నెల ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనే మైండ్ సెట్ తోటి వర్క్ చేయాలి. లైఫ్ టైం రాయల్టీ ఇన్కమ్. ఇప్పుడు నువ్వు ఎక్కువ కష్టపడితే 3 ఇయర్స్ కష్టాన్ని ఇష్టంతో నువ్వు వర్క్ చేస్తే హెర్బలైఫ్ లో లైఫ్ లాంగ్ రాయల్టీ ఇన్కమ్ తోటి హ్యాపీగా ఉండొచ్చు. అలాంటి అవకాశం ఓన్లీ వన్ ఆఫ్ ద హెర్బలైఫ్ వెల్నెస్ కోచ్ కే దొరుకుతుంది, మళ్ళీ ఎక్కడ లేదు. రియల్ గా నేను అన్ని చూసిన అన్ని బిజినెస్ లో చూసిన, అన్ని చేసిన, ఒక మోటార్ ఫీల్డ్ ఒకటే కాదు, అన్ని చేసిన, కానీ ఎక్కడా కనిపించలే. లైఫ్ టైం నిజంగా రాయల్టీ ఇన్కమ్ అనేది ఓన్లీ మన దగ్గర మాత్రమే ఉంది. హై వాల్యూమ్ ఆఫ్ రికగ్నిషన్స్, ఎక్కువ వాల్యూమ్స్ మనం పర్సనల్ పర్చేస్ వాల్యూమ్స్ అయితే ఎక్కువ మందికి హెల్ప్ చేసినప్పుడు, కోచెస్ తయారు చేసినప్పుడు, అసోసియేట్ తయారు చేసినప్పుడు ఎక్కువ, చాలా ఎక్కువ. నేను ఫస్ట్ 2020 మార్చిలో, జనవరిలో నేను